ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి, వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏళ్ళు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీయు 930 ఏళ్ళు. అప్పుడతడు మృతి పొందెను. షేతు 105 ఏళ్ళు బ్రతికి ఎనోషును కనెను. ఎనోషును కనిన తరువాత షేతు 800 ఏళ్ళను బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేతు బ్రతికిన దినములన్నీయు 912. అప్పుడతడు మృతి పొందెను. ఎనోషు 900 సంవత్సరములు బ్రతికి కేయినానును కనెను. కేయినానును కనిన తరువాత ఎనోషు 815 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎనోషు దినములన్నీయు 905 ఏళ్ళు. అప్పుడతడు మృతి పొందెను. కేయినాను 70 ఏళ్ళు బ్రతికి మహలలేలును కనెను. మహలలేలును కనిన తరువాత కేయినాను 840 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. కేయినాను దినములన్నీయు 918. అప్పుడతడు మృతి పొందెను. మహలలేలు 67 ఏళ్ళు బ్రతికి యెరెదును కనెను. యెరెదును కనిన తరువాత మహలలేలు 830 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మహలలేలు దినములన్నీయు 890 ఏళ్ళు. అప్పుడతడు మృతి పొందెను. యెరెదు 167 ఏళ్ళు బ్రతికి హనోకును కనెను. హనోకును కనిన తరువాత యెరెదు 800 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. యెరెదు దినములన్నీయు 967 ఏళ్ళు. అప్పుడతడు మృతి పొందెను. హనోకు 65 ఏళ్ళు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీయు 365 ఏళ్ళు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. మెతూషెల 185 ఏళ్ళు బ్రతికి లెమెకును కనెను. మెతూషెల లెమెకును కనిన తరువాత 782 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతూషెల దినములన్నీయు 969 ఏళ్ళు. అప్పుడతడు మృతి పొందెను. లెమెకు 182 ఏళ్ళు బ్రతికి ఒక కుమారుని కని, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. లెమెకు నోవాహును కనిన తరువాత 195 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. లెమెకు దినములన్నీయు 770 ఏళ్ళు. అప్పుడతడు మృతి పొందెను. నోవాహు 500 ఏళ్ళు గలవాడై షేమును హామును యాపెతును కనెను.